బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో అధునాతన సౌకర్యాలతో శ్రీ సురక్ష హాస్పిటల్ ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ప్రశంసించారు. ఈ మేరకు బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో గుత్తా సీనయ్య కుమారుడు డాక్టర్ గుప్తా సంతాన హర్ష ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ సురక్ష హాస్పిటల్ను చైర్పర్సన్ మోర్ల సుప్రజ మురళితో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో ఉన్న పరికరాలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహానగరాల్లోని కార్పొరేట్ హాస్పిటల్స్ లో వచ్చే అవకాశాలను వదులుకొని సొంత ఊరిలో హాస్పిటల్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించి మంచి పేరు సంపాదించుకోవాలని ఆమె ఆకాంక్షించారు. పుట్టిన గ్రామానికి ఏదో విధంగా ఉపయోగపడేలా డాక్టర్ సంతన్ హర్ష తీసుకున్న నిర్ణయం యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. సేవా దృక్పథంతో వైద్యం అందించాలని సూచించారు. అనంతరం డాక్టర్ సంతన్ హర్ష మాట్లాడుతూ హాస్పిటల్లో ఈసీజీ, ఎక్స్రే, ఇతర వైద్య సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అనుభవజ్ఞులైన వైద్యులచే అత్యుత్తమ సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు పోవాల్సిన అవసరం లేదని, తమ వద్ద అధునాతన సదుపాయాలు ఉన్నాయని, మండలంలోని ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అందరికీ నమస్కారం. ఈరోజు బుచ్చిరెడ్డిపాలెంలో సురక్ష హాస్పిటల్ ఓపెన్ చేయడం సంతన్ హర్ష డాక్టర్ సంతన్ హర్ష హాస్పిటల్ ఇది. ఆయన హాస్పిటల్ మన సీను వాళ్ళ బాబు ఈ హాస్పిటల్ ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్గా ఈ రోజుల్లో యంగ్స్టర్స్ అందరూ చదువుకొని ఆయన మైసూర్ జేఎస్సీలో చదివాడంట. తర్వాత ఎక్కడయ్యా బీజాపూర్ కర్ణాటకలో చదివాడు. మామూలుగా ఇక్కడ చదివి అక్కడ బయటికి వెళ్ళి అందరూ వాళ్ళ వృత్తులన్నీ చేసుకుంటున్నారు. వైద్య వృత్తి అయితే మరీ ఎక్కడికైనా ఈరోజు మెట్రోపాలిటన్ సిటీస్లో పోయి పిల్లలు అందులో ఈ ఏజ్ పిల్లలు అక్కడ వెళ్ళి స్థిరపడాలనుకుంటారు. అలాంటిది అక్కడ చదివి మన బుచ్చిరెడ్డిపాలెంలో ఇక్కడికి వచ్చి ఈ ప్రజల కోసం ఒక వైద్యుడిగా సేవ చేయాలనుకోవడం నిజంగా అభినందనీయించిన విషయం. ఇలాంటి యువకులందరూ రాబోయే రోజుల్లో ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా ఉండాలి. అదేవిధంగా ఈ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని చెప్పడం జరిగింది. ఇక్కడ జనరల్ సర్జరీ, కార్డియాలజీ, అన్ని ఆపరేషన్ థియేటర్స్, 20 బెడెడ్ హాస్పిటల్ ఇది. ఈ హాస్పిటల్ మంచి 24/7 రన్నింగ్లో ఉంటుంది. ఇలాంటి హాస్పిటల్ మన బుచ్చిరెడ్డిపాలెంలో ప్రజలకి అందుబాటులో ఉంచినందుకు నిజంగా అభినందనీయం. ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్. ఇప్పుడే అంటే హాస్పిటల్ వాళ్ళు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టారు. వాళ్ళు దేనికి కట్టారు తెలియదు, పేదల కోసం చాలా ఆయన స్పెషల్గా చెప్పారు కాబట్టి నిజంగా చాలా అభినందించదగిన విషయం. అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఫీజు కూడా తగ్గించి తీసుకోవాలి అందరికీ.
బుచ్చిరెడ్డిపాలెం నేను జనరల్ సర్జన్, కన్సల్టెంట్ జనరల్ సర్జన్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ నారాయణలో వర్క్ చేస్తూ ఉన్నాను. ప్రస్తుతానికి ఇప్పుడు శ్రీ సురక్ష హాస్పిటల్ బుచ్చిరెడ్డిపాలెం బాంబే రోడ్లో నూతనంగా ప్రారంభిస్తున్నాము. మా దగ్గర ఉన్న ప్రత్యేకతలు ఎమర్జెన్సీ సర్వీసెస్ ఉన్నాయి. ఎటువంటి ఎమర్జెన్సీ అయినా కూడా, కడుపు నొప్పి కానీ, ఎటువంటి దెబ్బలు తగిలినా కానీ, ఎటువంటి దెబ్బలు తగిలినా కానీ దానికి ప్రత్యేకంగా ట్రీట్మెంట్ తీసుకునే ఫెసిలిటీ ఉంది మనకి. దాంతోపాటు మాడ్యులర్ అంటే నెల్లూరు, హైదరాబాదులో అటువంటి ఉండే ఆపరేషన్ థియేటర్ మనకు అవైలబిలిటీ ఉంది. దాంతోపాటు చిన్న కెమెరాతో ఆపరేషన్ చేయగలిగే పరికరాలు కూడా ఉన్నాయి. అది 24 గంటల పరీక్ష అవ్వచ్చు. గాల్ బ్లాడర్లో కానీ రాళ్ళు ఉండటం కానీ, దానికంటే పెద్ద ఆపరేషన్లు కానీ మనం ప్రత్యేకంగా చేయగలుగుతాం. ఇవాళ మేడం కోవూరు ఎమ్మెల్యే డాక్టర్ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు ఈ హాస్పిటల్ని నూతనంగా ప్రారంభించడం నాకు చాలా ఆనందంగా ఉంది. అందరూ బుచ్చిరెడ్డిపాలెం ప్రజలందరూ దాన్ని సద్వినియోగం చేసుకున్నారు. నాకు చాలా ఆనందంగా ఉంది. చుట్టుపక్కల వాళ్ళందరికీ అందరికీ చాలా ఆనందంగా ఉంది. లాప్రోస్కోపీ అంటే ఏంటి అంటే పెద్ద కోత లేకుండా చాలా చిన్న కోత, అంటే ఒక 2 సెంటీమీటర్లు కానీ అంతకంటే తక్కువ దాంతో పొట్ట లోపలికి వెళ్ళి ఆపరేషన్ చేసి ఆ పొట్ట లోపల ఏమైతే ఉన్నాయో అవన్నీ బయటికి తీసుకొస్తాం. దీనికి ఎందుకంటే మనకి 24 గంటలు కడుపు నొప్పి కానీ, లేకపోతే గాల్ బ్లాడర్లో ఉండే రాళ్ళు తీయడం కానీ, లేకపోతే ఇంకా గర్భ సంచి పెద్దదైనప్పుడు తీయడం కానీ, వీటిలన్నిటికీ చాలా బాగా ఉపయోగపడుతుంది. పెద్ద కొత్త చేయకుండా చిన్న కొత్త కీ హోల్ సర్జరీ అంటాము. చిన్న కెమెరా పెట్టి లోపల ఉండేది ఏం కావాలని తీసుకొని బయటకు వచ్చేస్తాం. ఇటువంటి అధునాతిక కొత్త రకమైన మనకి ఆపరేషన్ పరికరం బుచ్చిరెడ్డిపాలెంలో తెచ్చినందుకు ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగించుకొని దీన్ని మీ యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటూ నేను కోరుకుంటున్నాను.